పంపించడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి రమ్మని, అదేవిధంగా సద్దుమణిగే వరకు ఇక్కడ మన వీళ్ళందరినీ కూడా ఒకసారి మానిటర్ చేసుకోమని గౌరవ మన ఎంపీ గారు, మన పల్లా శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు అందరినీ కూడా ఇక్కడికి పంపించి మానిటర్ చేసుకోమనడం కూడా జరిగింది. అయితే ఇక్కడ చాలా అంటే వాళ్ళందరికీ కూడా ఏదైతే అక్కడ అతను చేసే పని కూడా ఏంటంటే అక్కడ పిల్లల్ని ఇక్కడికి పంపిస్తారు. ఇక్కడ నుంచి వాళ్ళు స్కూల్స్కి, నియర్ బై స్కూల్స్కి వెళ్తారు. అయితే అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత సరైన వైద్య సదుపాయాలు వాళ్ళు అందించక, అతనికి లిటరలీ చెప్పాలంటే అతను అందించక ఈరోజు పిల్లలకి ఇది పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కేజీహెచ్లో దగ్గర 14 మంది పిల్లలు ఉన్నారండి. 14 మందిలోని కూడా ఒకళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఒక అమ్మాయి పరిస్థితి, మిగతా 5గురు పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. నర్సీపట్నంలోని, అదేవిధంగా డౌనూరులోని ఈ 2 చోట్ల ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ పొజిషన్లో ఉన్నారండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కేజీహెచ్లో ఉన్న క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్ని కూడా వాళ్ళు కూడా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్